ఇటలీ ఇండియా జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029. భారతదేశం ఇటీవల మధ్య ఊహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఇరు దేశాల ప్రధానమంత్రులు శ్రీ నరేంద్ర మోడీ మరియు శ్రీమతి జార్జియా మెలోనియా 2024 నవంబర్ 18న బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో ఇటలీ ఇండియా జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029కి ఇరు దేశాల అంగీకారం తెలిపాయి. ఈ క్రింది రంగాలలో సంబంధాలు మెరుగుపరిచేందుకు ఇరు దేశాలు సంయుక్తంగా అంగీకారం తెలిపాయి. పొలిటికల్ డైలాగ్, ఆర్థిక సహకారం మరియు పెట్టుబడులు, కనెక్టివిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, IT ఇన్నోవేషన్స్ అండ్ స్మార్ట్ యాప్స్, అంతరిక్ష రంగం, ఇంధన పరివర్తన, రక్షణ మరియు భద్రతా రంగాల్లో సహకారం, మైగ్రేషన్ మరియు మొబిలిటీ, సంస్కృతి, అకాడమిక్ మరియు పీపుల్స్ టు పీపుల్ ఎక్స్క్లూజివ్, సినిమా మరియు టూరిజం. ముఖ్య అంశాలు: రవాణా, వ్యవసాయ ఉత్పత్తులు, యంత్రాలు, కెమికల్, ఫార్మాస్యూటికల్ మొదలైన రంగాల్లో మరియు డెవలప్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అండ్ జాయింట్ వెంచర్స్ పెట్టుబడులు పెంపొందించుటకు జాయింట్ కమిషనర్ ఫర్ ఎకనామిక్ ఆపరేషన్ మరియు ఇటలీ ఇండియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్లపై సంయుక్త పని చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ఫ్రేమ్వర్క్లో మరియు మౌలిక సదుపాయాలతో సహకారాన్ని పెంపొందించుకునేందుకు మరియు సముద్ర మరియు నౌకాశ్రయ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరు దేశాల అంగీకారం తెలిపాయి. క్రిటికల్ మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను, టెలికాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సర్వీస్ డిజిటలైజేషన్ వంటి రంగాలలో సాంకేతిక వాల్యుయేషన్ చైన్స్ పార్ట్నర్షిప్ సహకారం విస్తరణ. ఇటలీ మరియు భారతదేశం యొక్క జాతీయ పరిశోధన ప్రాధాన్యతలను పరిగణనలో ఉంచుకొని ఇండో పసిఫిక్ మహాసముద్రాల ఇనిషియేటివ్లో భాగంగా ఆసక్తి ఉన్న రంగాల్లో నూతన ఆవిష్కరణలు మరియు పరిశోధనలకు ఇరు దేశాల సహకారాన్ని మెరుగుపరుచుకోవడం, విద్య మరియు పరిశోధన రంగంలో అవకాశాలను పెంచడం, ముఖ్యంగా సిస్టమ్ డొమైన్లో ప్రముఖ శాస్త్రీయ సంస్థలు మరియు ఉమ్మడి ప్రాజెక్టుల మధ్య సహకారాన్ని పెంపొందించుకుంటూ స్కాలర్షిప్పై దృష్టి సారించడం, ఇండో ఇటాలియన్ ఇన్నోవేషన్ మరియు ఇంక్యుబేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ను అకాడమిక్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ శాస్త్రీయ ఆవిష్కరణలు మరియు ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్ పెంపొందించడానికి నైపుణ్య సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రారంభించాయి. ఇరు దేశాల మధ్య సహకారం కోసం మరియు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ ఏర్పాటు. 2025-27 సంవత్సరాలలో శాస్త్రీయ మరియు సాంకేతిక సహకారానికై ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ 2024 చివరి నాటికి ప్రారంభించబడుతుంది. పునరుత్పాదక శక్తిపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు గ్రీన్ హైడ్రోజన్, జీవ ఇంధనాలు, పునరుత్పాదన మరియు శక్తి సామర్థ్యంతో సహకారం పెంపొందించుకోవడం, గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ మరియు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ బలోపేతం చేయడానికి కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. జాయింట్ డిఫెన్స్ కనెక్టివిటీ సమావేశాలు, అలాగే జాయింట్ స్టాఫ్ స్టాక్స్ ద్వారా శిక్షణ కార్యక్రమాలను వార్షికంగా క్రమం తప్పకుండా నిర్వహించుకోవాలా చూసుకోవడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇటలీ సాయుధ దళాలతో పరస్పర చర్యలు చేపట్టడానికి మరియు సహకారం పెంపొందించుకుని మద్దతు. రెండు దేశాలకు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్ మ్యాప్పై చర్చించడం మరియు సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ మరియు ఇటాలియన్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఫర్ ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ మధ్య అవగాహన ఒప్పందాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ తీవ్రవాదం మరియు జాతీయ నేరాలను ఎదుర్కోవడంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ వార్షిక ద్వైపాక్షిక సమావేశ నిర్వహణ కొనసాగింపు.